బచ్చల కూరకి బజ్జీలు రాలుతాయి ఆంధ్రప్రదేశ్లో. రాలాలే. బచ్చల కూరని గుర్తుపడిరా? బచ్చల కూరి జోసెఫ్. అలా జోసెఫ్ అన్న గుర్తుపట్టరు, ఎందుకంటే మన సొసైటీలో వాడు ఎక్కడ మన పేరు చెప్పుకోడు. రావణ్, లుచ్చా రావణ్ ఉంటుంది కదా, సారీ ప్రశ్న రావణ్ వాడు. వానితో పాటు ఇంకోరం కూడా జైలు వేయాలని చెప్పి నా అభిప్రాయం. వాడు ఎవడంటే ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ గారిని కూడా జైల్లో వేయాలి. వాడు అని చెప్పి ఎందుకంటారు అని చెప్పేసి అంటే, నా గాడుకు రెస్పెక్ట్ అయిపోతే నేను వాడు అనిపోతే ఏమంటావని వాడు అని చెప్పేసి అంట. నువ్వు ఒక డిప్యూటీ సీఎం పట్టుకొని నోట్లే, ఒక మంత్రిని పట్టుకొని కోస్తే ఊరంతా సరిపోతాం అనుకున్నప్పుడు తప్పలేదు, కానీ నేను వాడు అని చెప్పి నా దేవుళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే తప్పేం లేదని చెప్పి అనుకుంటున్నాను. అది నా సంస్కారం. మేము ఎవరైనా తక్కువ వేసి మాట్లాడడం. మా దేవుళ్ళ జోలికి వచ్చి తక్కువ వేసి మాట్లాడితే 100% తక్కువ కాదు, ఇక వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. సో ఇది వ్యవహారం. ప్రకాష్ రాజ్కి బాగా సింపతి ఉన్నది ఆ ప్రశ్న రావణ్ మీద. రావణ్ ఎందుకు అరెస్ట్ చేసిర్రు? బాగా బిల్డప్ ఇచ్చి తీసుకుపోయారు ఏపీ నుంచి. 4 పోలీస్ స్టేషన్లు, 4 రోజులలో 4 కేసులు, 4 బెయిల్ వచ్చినాయని చెప్పేసి ఇటువంటి కేసు ఇంతవరకు లేదు. అంటే ఇండైరెక్ట్ గా కోర్టు ఆట మీరు తప్పు చేస్తున్నారు, ఇటువంటి కేసులో అరెస్ట్ చేయదని చెప్తామంటే కూడా వినకుండా చేస్తామనంట. బరాబర్ చేస్తారు భయ్, బరాబర్ చేస్తారు, చేయాలి కూడా. ఈ జోసెఫ్ గాంతో పాటు ప్రకాష్ రాజ్ కూడా తీసుకెళ్ళి లోపలేయండి. అంటే నేను అనేది ఏంటంటే, ప్రశ్నారావణ్కి సపోర్ట్ చేస్తున్న విషయం మాత్రమే కాదు, నీకు 4 ఓటర్ రైడ్లు ఉన్నాయట. ఎవరా నీకు 4 ఓటర్ రైడ్, 4 దిక్కులో ఓట్లు ఎత్తావా? బాగా మాట్లాడుతూ ఉంటావు, తెలియదా రాజ్యాంగం, తెలియదా రూల్స్? ఒక మనిషికి ఎన్ని ఉండాలి? మనిషి వైపు పుట్టినందుకు నీకు ఎన్ని ఉండాలిరా? ఒక్కటి ఉండాలి ఓటర్ ఐడి, ఒక్క దిక్కు ఓటేయాలి. నువ్వు 4 ప్లేట్లలో ఎంగిలాకులు తినేటువంటి నువ్వు వచ్చి ఈరోజు మాకు నిధులు చెప్తావు నరేంద్ర. ఎక్కడ సాంబార్ దొరికితే అక్కడ నాకుతా ఉంటావు నువ్వు వచ్చి నీతులు చెప్తా ఉంటావు. కెమెరా పట్టుకొని వచ్చి ముందుకు వచ్చి నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిండు, అంత ముందు ఒక వీడియో రిలీజ్ చేసిండు. జోసెఫ్ గారు అరెస్ట్ అయిన వెంటనే వచ్చి అర్ధరాత్రి ఎందుకు అరెస్ట్ చేసిరు, 4 బెయిల్ వచ్చినాయి, ఇది తప్పు, ప్రజలందరూ చూస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడాడు. నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిండు. నిన్న ఒక వీడియో రిలీజ్ చేసి ఇంకెంతకు దిగజారుతారు మీరు? 4 కేసులు, 4 బెయిల్లు, 4 రోజులు వచ్చినాయి కదా, అంటే రావణ్ తప్పేనట్టే కదా. కోర్ట్స్ మిమ్మల్ని ఇండైరెక్ట్ గా ఇటువంటి కేసులలో అరెస్ట్ చేయకని చెప్పి అన్నా కూడా 30 కేసులు అడిగే పెట్టుకున్నట్టే కదా. 30 కేసులు కాదు భయ్, ఇప్పుడు వస్తానే కదా ఆడియో లీక్స్, వీడియో లీక్స్, వాటితో బచ్చల కొరికి బద్దల భాషంగా అయితే ఖచ్చితంగా కావాలి. వీడు పెద్ద రసికుడు అంట. వాళ్ళ కొలికి ఒక అతను ఆడియో లీక్ అయింది కదా, వాళ్ళ ఆఫీస్ లో పనిచేస్తున్న లేడీస్ వదిలిపెట్టకుండా 2-3 వాడు బలాత్కారం చేసినట. ఆడియోస్ ఉన్నాయి, చెప్తా ఉన్నారు. అవి ఒకవేళ నిజమైతే మాత్రం కొడక నీకుంటదరా బచ్చల కూరి, నీ బద్దలు కాదు, నీకు ఎక్కడ పగల అక్కడ పగులుతుంది. నోటికి వచ్చినట్టు నోటిదిలో ఉందని చెప్పేసి ఏ విధంగా కొడితే ఆ విధంగా మాట్లాడి ఇట్లే ఉంటుంది. సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, ప్రకాష్ రాజు కూడా తీసుకెళ్లి తొక్కండి. ఇదే ప్రకాష్ రాజు హిందుత్వం మీద ఎన్ని దాడులు జరిగినా, హిందూ దేవుల గురించి ఏం మాట్లాడినా దానికి దేనికి రెస్పాండ్ కాడు. ఈ దరిద్రుడు వీడు ఏంటంటే, హిందువులకు అగెనిస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఏమైనా జరిగితే మాత్రం రెస్పాండ్ అవుతాడు. ఒక్క కాడు ఉంటాడు వీడు. ఒకసారి మున్నార్ అని చెప్పేసి అంటాడు, ఒకసారి కొడైకెనాల్ అని చెప్పేసి అంటాడు, ఒకసారి ఇంకెక్కడే ఉంటాడు. ఎందుకంటే వీడు ఒక్క కాడు అంటే వీడిని తొక్కుతారు, అందుకే ఆడ తిరుక్కుంటూ పోతా ఉంటాడు. ఒక వీడియో ఉన్నది ఒకటి, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన తర్వాతకి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఎందుకు చేసినావు అని చెప్పేసి అంటే నాకు తెలియదట. బయటకు వచ్చి ఇటువంటి వాటి మీద రియాక్ట్ అవ్వడం తెలుసు. హిందుత్వానికి ఎవడన్నా అగెనిస్ట్ గా మాట్లాడితే వానికి సపోర్ట్ చేసి తెలుసు, వానికి ఫండింగ్ చేసి తెలుసు. అవును మర్చిపోయినా, ధర్మస్థలి ఇష్యూలో కూడా నీ పాత్ర ఉందంట కదరా ప్రకాష్ రాజ్. అంత దరిద్రుడు అర నువ్వు, నీకు అంత హిందువులు అంటే అంత నీకు ద్వేషం దేనికి? ప్రూఫ్స్ కరెక్ట్ దొరకాల కానీ వీడిని కూడా వదిలిపెట్టరు, ఖచ్చితంగా వదిలిపెట్టద్దు. దొరుకుతావురా ప్రకాష్ రాజ్, నువ్వు కూడా దొరుకుతావు, తప్పకుండా దొరుకుతావు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఇంకో 10 రోజుల కింద దొరుకుతావు. దొరికిన రోజు ప్రశ్నారావణ కంటే కూడా నీకు డబుల్ ఉంటుంది. ఆల్రెడీ 4 ఓటర్ ఐడీలున్నాయి నీకు, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, 4 స్టేట్.